నేను మీ జర్నలిస్ట్ విశ్వకర్మ వల్లి లక్కోజు. ఫ్రెండ్స్, మరి జగన్నాథ స్వామి కొలువున్న ప్రదేశం ఏది అంటే ఒరిస్సాలోని పూరి జగన్నాథ స్వామి అని చెప్తూ ఉంటాం. కానీ చాలా మంది భక్తులు అంటే ఆంధ్ర నుంచి కానివ్వండి, ఇతర రాష్ట్రాల నుంచి కానివ్వండి, ప్రపంచం మొత్తం కూడా మరి ఆ పూరి వెళ్ళి జగన్నాథ స్వామిని అయితే దర్శించుకోవడం అయితే జరుగుతుంది. మరి విశాఖపట్నంలోనే మరి ప్రత్యేకంగా స్టీల్ ప్లాంట్ లోని మరి ఈ పూరి జగన్నాథ స్వామి టెంపుల్ అయితే మాత్రం మరి ఇక్కడ నిర్మించడం అయితే జరిగింది. మరి ఈ ప్లాంట్ లో మరి సాంస్కృతిక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు అన్ని కూడా జరుగుతాయి. మనకి పూరి జగన్నాథ స్వామి ఆలయంలో ఎటువంటి కార్యక్రమాలు అయితే చేస్తారు అంటే రథయాత్ర కానివ్వండి, పూజలు కానివ్వండి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానివ్వండి, ఏవేవి చేస్తారో యథావిధిగా అవే కార్యక్రమాలని మరి ఇక్కడ స్టీల్ ప్లాంట్ సెక్టార్ 9 లో ఉన్న జగన్నాథ స్వామి ఆలయంలో అయితే మాత్రం చేయటం అయితే జరుగుతుంది. సో మరి ఇక్కడ వాతావరణం అంతా కూడా చాలా ఆహ్లాదంగా ఉంటుంది, ఆధ్యాత్మికంగా కూడా ఉంటుంది. చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా మనకి పచ్చని వాతావరణం, చల్లటి గాలులతో అయితే మరి ఈ ప్రాంగణం అయితే నెలకొని ఉంటుంది. మరి అచ్చు ఈ గుడిలోకి ఇలా మనం ఎంటర్ అవుతున్నప్పుడే కూడా మనకి ఎలా కనిపిస్తుంది అంటే పూరి వెళ్ళిన అనుభూతి అయితే మనకి ఇక్కడ కలుగుతూ ఉంటుంది. సో మరి పూరి జగన్నాథ స్వామిని చూడాలి అని అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా మరి విశాఖపట్నంలో ముఖ్యంగా ఉన్న భక్తులందరూ కూడా పూరి జగన్నాథ స్వామిని చూసి తరించాలి అని అనుకుంటే మాత్రం మన స్టీల్ ప్లాంట్ లో ఉన్న సెక్టార్ 9 లో ఉన్న పూరి జగన్నాథ స్వామిని అయితే వచ్చి మరి దర్శించుకోండి. మరి ఏదైతే మీరు పూరి జగన్నాథ స్వామి పూరిలో ఉన్న జగన్నాథ స్వామిని దర్శించుకుంటే ఎంత అనుభూతి అయితే కలుగుతుందో మరి ఇక్కడ కూడా అంతే అనుభూతి అయితే మాత్రం కలుగుతుంది. తప్పకుండా మరి విశాఖపట్నంలో ఉన్న పూరి జగన్నాథ స్వామిని అయితే మరి వచ్చి దర్శించుకోండి, తరించండి.